audio jungle. అధ్యక్ష ఆశ ఎవరికైనా ఉండొచ్చు అధ్యక్ష. ఆశ నాకు ఆశ ఏంటంటే అధ్యక్ష సన్నబడిపోదాం తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారి లాగా. కానీ నేను చేయలేను అధ్యక్ష. నాకు ఆయన తినేది తక్కువ, నాకేమో కొంచెం తినటం ఎక్కువ అధ్యక్ష. తినటం అంటే వేరే కాదు, భోజనం. ఆయన గౌరవ ప్రతిపక్ష నేత ఆశ అయితే చాలా ఉంది అధ్యక్ష. ఎప్పుడు చూసినా సీఎం అంటే ఏంటో అసలు అది అంటే మన అందరినీ ద్రాక్ష పళ్ళు అంటే మనకి చాలా ఆశ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి నేను కూడా సీఎం అయిపోవాలి అనే ఆశ చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఆ ఆశని కరెక్ట్ గా ఉండటంలో వారు ప్రజా సమస్యలని జాగ్రత్తగా డీల్ చేసుకుంటే ప్రతిపక్ష నేత హోదా ఉండేదానికి కూడా అవకాశం పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. కొన్ని రోజుల్లోపు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఇది చూస్తున్నారు అధ్యక్ష. నేను ఇప్పటివరకు అనుకున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ధైర్యవంతుడు. ఎంతో ధైర్యం ఉంటేనే కానీ అధ్యక్ష ఫేస్ చేయడం చాలా కష్టం అధ్యక్ష. ఎంతో ధైర్యం ఉండాలి. అంత ధైర్యవంతుడు మొన్న జరిగిన పత్తిపాటి పుల్లారావు గారు మంత్రివర్యుల మీద వేసిన ఆయన మీద లేని అభాండాలు వేయటము ఇది ఒకసారే కాదు అధ్యక్ష. ఒక్కొక్కసారి పొరపాటున ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం సమస్యలు చర్చించడానికి లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడానికి అది దాంట్లో పెద్ద తప్పేమీ కాదు అధ్యక్ష. సమస్యలు మన రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా మనము ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకుని మనం సబ్మిట్ చేయడంలో తప్పులేదు. కానీ రిపీటెడ్గా కావాలని చెప్పి ఒక సభని తప్పుదోవ పట్టించి లేకపోతే పబ్లిక్లో ఇటువంటి అవినీతి పనులు చేస్తున్నారు అని చెప్పేదానికి తీవ్ర ప్రయత్నం వారు చేశారు అధ్యక్ష. చేసినప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు కూడా మంత్రివర్యులు కూడా పాపం ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తూ, ఆయన ఒక్కనే కాదు అధ్యక్ష, వారు ఫ్యామిలీ, వారు భార్య గారి పేరు కూడా ఉచ్చరించడం జరిగింది అధ్యక్ష. వారు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ వారు మానసిక క్షోభ అనుభవిస్తూ కూడా నా మీద మీరు హౌస్ కమిటీయో లేకపోతే ఏదో ఒక కమిటీ వేయండి అనే భావన వారు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అధ్యక్ష. హౌస్ కమిటీ వేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ కమిటీ అయితే ఏమిటి ఇలాగ అంటారు అధ్యక్ష. ప్రతిసారిని ఇలాగా అదేంటో మరి హౌస్ కమిటీ ఏంటి అన్నట్టు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఏమైందంటే హౌస్ కమిటీ వేస్తామంటే అంతా మీ వాళ్ళే ఉంటారు అంటారు అధ్యక్ష. హౌస్ కమిటీలో అందరూ అధికార పక్షం వాళ్ళు కాదు అధ్యక్ష, ప్రతిపక్షం వాళ్ళు కూడా ఉంటారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా హౌస్ కమిటీ కాదు, మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు అధ్యక్ష. నేను ఇక్కడే ఉన్నాను అధ్యక్ష, చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అందరూ ఎప్పుడైతే ఈయన జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారో అందరూ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది అధ్యక్ష. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ మేము వేయడానికి సిద్ధమే అన్నారు అధ్యక్ష. కానీ యాక్చువల్గా అప్పుడు ఎప్పుడైతే అన్నారో అధ్యక్ష, నాకు కూడా కొంత చాలా తొందరగా స్పాంటేనియస్గా చెప్పారు అని మాత్రం అనిపించింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక ఆధారాలు లేని ఒక కేసులో విచారణకు ఆదేశించడం అంటే చట్టాన్ని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తిని తీవ్రమైన క్షోభకు గురి చేయడం అవుతుంది అధ్యక్ష. ఆధారాలు లేని కేసుపై విచారణ జరపడం చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఒక కండిషన్ తోటి ఒక ఆయన మచ్చ పడకూడదనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. చేసి తప్పు గనక మంత్రివర్యుల మీద ఉంటే మంత్రివర్యులు తప్పుకోవాలి, తప్పు గనక మంత్రివర్యుల మీద లేకపోతే గౌరవ ప్రతిపక్ష నేత తప్పుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో అసలు ఏమాత్రం తప్పులేదు, 100% హీ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్ ఛాలెంజ్. కానీ మరి ఇంత ధైర్యవంతుడు కూడా వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి అధ్యక్ష? ఆయన ధైర్యం అంతా ఏమైపోయింది అధ్యక్ష? అది ఒక్కటే కాదు అధ్యక్ష, మన గౌరవ మంత్రివర్య అచ్చెన్నాయుడు గారు అన్న మాటలకి ఛాలెంజ్ చేసిన దానికి అసలు ఇంకొకరు ఎవరు ఉన్నా సరే, ఒక ఆడవారుగానే ఉన్నా సరే, ధైర్యం లేని ఒక మహిళ కూడా ఉన్నా సరే అది మాత్రం యాక్సెప్ట్ చేస్తారు అధ్యక్ష. అది యాక్సెప్ట్ చేయకుండా నా ఉద్దేశం ఎవరిని కించపరచడం మన ఉద్దేశం కాదు అధ్యక్ష. నా ఉద్దేశం ఆడవారంటే ధైర్యం లేనివారని నేను అంటలేదు అధ్యక్ష. ఆడవారంటే చాలా ధైర్యవంతులు ఉన్నారు, దాంట్లో నేను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచట్లేదు అధ్యక్ష. లేకపోతే మళ్ళీ నా మీద కూడా కేసు పెడతారు అధ్యక్ష. నాకు ఇప్పటివరకు కేసులు లేవు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో వారు ఎందుకు యాక్సెప్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు అనేది అధ్యక్ష నిజంగా చెప్పాలంటే అధ్యక్ష,
అన్నం తినేవాళ్ళు కానీ, ఒక చీము నెత్తురు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఒక ఉప్పు కారం తిన్న వాళ్ళు కానీ ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది రైట్ అవనివ్వండి, రాంగ్ అవనండి, యాక్సెప్ట్ చేయాలి అధ్యక్ష. పోనీ చేయలేదు అధ్యక్ష, పొరపాటుని రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏదో వచ్చాం. ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, మంత్రివర్యులు ఏమన్నారంటే, మీరు చెయ్యకపోయినా సభ సజావుగా సాగటం గురించి మీరు తప్పు అయిపోయింది, మీరు క్షమాపణ చెప్పండి, లెంపలేసుకుని క్షమాపణ చెప్పండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ను వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష, ఆ పోస్ట్ కి మనము వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ పోస్ట్ కి ఎప్పుడైతే మనం వాల్యూ ఇవ్వాలో అందుకు నేనేం చేశానంటే అధ్యక్ష, ఆ క్షమాపణ చెంపలేసుకోవాలనే మాటని నేను దాన్ని డిస్కౌంట్ చేసి ఓన్లీ క్షమాపణలు చెప్పండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రతి అదే జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే అది కూడా యాక్సెప్ట్ చేయకుండా, కనీసం విత్డ్రా చేసుకుంటున్నారని యాక్సెప్ట్ చేయకుండా కూడా పారిపోవటం అంటే ఏంటి అధ్యక్ష? మళ్ళీ ఇందాక వచ్చినప్పుడు నాకు సమయం ఇస్తే 20 నిమిషాల సమయం కావాలంటే ప్రూఫ్ చూపిస్తానంటున్నారు అధ్యక్ష. ముందు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకుండా అడిగింది వారే, అడిగింది కూడా మా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పింది ఆయన. ఇప్పుడు ఎంక్వైరీ వేస్తామంటే వెనక్కి వెళ్ళిపోయింది ఆయన. ఏంటి అధ్యక్ష, వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? ఇది న్యాయంగా ఆ ప్రతిపక్ష నేతని ఆ హోదాని కూడా చాలా కించపరిచే విధానం వారు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా అంటే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఎవరైనా ఒక అధికార పక్షంలో ఏదైనా తప్పులు తేడాలు ఏదైనా ఉంటే మనం ఆ పాయింట్అవుట్ చేసి దాన్ని సరిచేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి అటువంటి పరిస్థితి చేయవలసింది బదులు ఈయన సభని వాకౌట్ చేసేసి సభ సాగకుండా చేయడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఈ ప్రతిపక్ష నేత ఉన్నంత వరకు అసలు మనకి సభ 30 రోజులు కాదు, 40 రోజులు కాదు, ఎన్ని రోజులు ఇచ్చినా వృధా అధ్యక్ష. డబ్బులు నిజంగా కూడా గవర్నమెంట్ డబ్బులు వేస్ట్, మా టైం వేస్ట్. అక్కడెక్కడ విశాఖపట్నమో లేకపోతే ఎవరు నియోజకవర్గాల్లో వాళ్ళు ఉంటే కనీసం ప్రజలకన్నా కొంత మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. యాక్షన్ తీసుకోకపోతే ఇదేదో కొంత. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.